అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక వీడియో అనమాట. ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ గురించి అనమాట. ఈ సమ్మర్లో బాగా ఎండకు బయటికి వెళ్ళినప్పుడు కమిలిన చర్మానికి మంచినీళ్ళు సరిగా తాగకుండా అన్ని రకాలుగా ఇబ్బంది పడేటోళ్ళం. బయటికి వెళ్ళంగానే ఫస్ట్ మనకు వచ్చే ప్రాబ్లం అంతా మన స్కిన్ మీదే చూపిస్తుంది అనమాట. సన్లైట్ అనేది పడి బాగా ట్యాన్ వస్తుంది చూడండి. అలాంటి ట్యాన్కి మనకు సమ్మర్లో ఒక వరం లాంటిది దొరికిందనమాట. ఆ ఫ్రూట్ని మాత్రం మనం అస్సలు మిస్ అవ్వద్దు. నేనైతే చాలా ఇష్టంగా తింటాను. నా బాడీ ఫ్యాట్ ఉన్నా సరే, నేను ఎంత ఉన్నా సరే చాలా ఇష్టంగా తింటా. చర్మం అనేది మాత్రం మంచి గ్లో వస్తుంది. ప్లస్ ఇది కూడా కొంచెం అంటే ఎక్కువ అప్లై చేయొద్దు. కొంచెం పులుపు ఉన్నది మాత్రం కొంచెం అప్లై చేయొద్దు. కానీ కొంచెం బాగా స్వీట్ ఉన్న ఫ్రూట్ ఉంటుంది చూడండి, కొంచెం లైట్గా ఇట్లా బాగా స్మాష్ చేసి ఫేస్కి అనేది కొంచెం లైట్గా అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ నుంచి వాష్ చేసుకోండి. ట్యాన్ మాత్రం మంచిగా పోతుంది మీకు. ఈ ఫ్రూట్స్ మాత్రం బాగా తినండి దొరికినప్పుడు. ఎందుకంటే మనకి ఎప్పుడు దొరికే ఫ్రూట్స్ కావు కాబట్టి తప్పకుండా మీరు బాడీ వస్తుందా, ఈ ఇబ్బంది అవుతుందా అనేది మాత్రం ఆలోచించకండి. దాని బదులు ఒక పూట అన్నం అనేది మానేసుకొని కూడా ఈ ఫ్రూట్స్ అనేవి బాగా తినండి. నాకైతే ఎప్పుడు రెగ్యులర్గా ఫ్రూట్స్ వస్తాయి. చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో మా ఇంట్లో, చూడండి ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో. నాకైతే చాలా ఇష్టం. నేను మాత్రం వీటికి కాంప్రమైజ్ అస్సలు గాను. దీని గురించి అయితే నేను డైటింగ్ కూడా చేయను అనమాట. దీని బదులు కొంచెం ఫుడ్ అనేది ఏదన్నా తగ్గించుకుంటా, కానీ తప్పకుండా ఇవి మాత్రం తీసుకుంటా. మీరు కూడా దొరికినప్పుడు ఇలాంటివి అనేవి వదిలిపెట్టొద్దు. ఇది హెల్దీ ఫుడ్, దేవుడిచ్చిన వరం అనుకోవాలి మనకు. ప్రతి సీజన్లో వచ్చిన ఫ్రూట్స్ అన్నీ మీరు తప్పకుండా తీసుకోండి, తినండి, ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకోండి. భగవంతుడు మనకు సీజన్ని బట్టి ఫ్రూట్ తయారు చేసినట్టే మనకు లోపం ఏదైతే ఉంటుందో ఆ లోపాన్ని మనకు భర్తీ చేయడం కోసమే ఇలాంటి వరాన్ని ఇస్తాడు. కాబట్టి తప్పకుండా మీరు తీసుకోండి. నేనైతే సజెషన్ ఇస్తున్నా. గ్లామర్ కూడా చాలా బాగా పెరుగుతుందండి. తప్పకుండా గుర్తుపెట్టుకొని తినండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.